నమస్తే కంచల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. బోనాల జాతర ముగిసింది, కానీ అమ్మవారి మాటలు మాత్రం ఇప్పుడు తెలంగాణ అంతటా చర్చగా మారాయి. పచ్చిమట్టి కొండపై నిలబడి ఆవాహనలో ఉన్న మాతంగి ఒక్కో మాట చెప్పిన కొద్దీ భక్తుల్లో భయం, భక్తి, ఆశ్చర్యం కలిసి కనిపించాయి. నేను సంతోషంగా రాలేదు, ఆగ్రహంతో వచ్చాను అంటూ మొదలైన భవిష్యవాణిలో భారీ వర్షాలు, అగ్ని ప్రమాదాలు, ప్రాణ నష్టం, సమాజంలో నైతిక విలువల పతనం, ఆలయ విగ్రహ ప్రతిష్టపై తీవ్రమైన హెచ్చరికలు వినిపించాయి. అసలు రంగం అంటే ఏమిటి? మాతంగి ఎందుకు ఇలా హెచ్చరించింది? ఈసారి చెప్పిన భవిష్యవాణిలో దాగి ఉన్న సందేశం ఏమిటి? వాచ్ దిస్ కేటీవీ స్పెషల్ స్టోరీ. డప్పుల మూత ఆగిపోయింది, బోనాల ఊరేగింపులు ముగిశాయి. కానీ ఒక్క క్షణం కోసం వేలాది మంది నిశ్శబ్దంగా ఎదురు చూసేది మాత్రం రంగం కోసమే. ఎందుకంటే బోనాల జాతరలో అమ్మవారి చివరి సందేశంగా భక్తులు భావించేది ఈ రంగం భవిష్యవాణినే. తెలంగాణ సంస్కృతిలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయంలో మాతంగి పంచమట్టి కుండపై నిలబడి అమ్మవారిని ఆవాహన చేసుకుని భక్తులకు సందేశం వినిపిస్తారు. దీనిని భక్తులు దైవ వాక్యంగా విశ్వసిస్తారు. ప్రతి ఏడాది రంగంలో చెప్పే మాటల కోసం వేలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈసారి ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో మాతంగి స్వర్ణలత మాటలు మరింత తీవ్రంగా వినిపించాయి. నేను సంతోషంగా లేను, ఆగ్రహంతో వచ్చానంటూ ప్రారంభించిన ఆమె భవిష్యవాణి ఒక్కసారిగా అక్కడున్న భక్తులను ఆలోచనలో పడేసింది. ప్రజలు తన మాట వినడం లేదని, అహంకారం పెరిగిపోయిందని, మనుషులు నైతిక విలువలను మర్చిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోవడం లేదని, కుటుంబ వ్యవస్థ బలహీన పడుతుందని, మనిషి మనిషిని గౌరవించే సంస్కృతి క్రమంగా కనుమరుగవుతుందని హెచ్చరించారు. అంతటితో ఆగలేదు, ఏడాది భారీ కుండపోత వర్షాలు కురుస్తాయని చెప్పారు. వర్షాలు కురవడం ఆనందమే అయినా వరదల రూపంలో ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరించారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని, వాటి వల్ల ప్రాణ నష్టం కూడా సంభవించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రకృతి సంకేతాలను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఈసారి భవిష్యవాణిలో అత్యంత కీలకంగా మారింది ఆలయ విగ్రహ ప్రతిష్ఠ అంశం. ప్రతిష్ఠ చేస్తామని ఇంకా పూర్తి చేయకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 6 నెలల్లోగా విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలని, లేకపోతే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గట్టిగా హెచ్చరించారు. ఈ ప్రతిష్టాపనకు ఎవరు అడ్డుపడినా సహించబోనని, అమ్మవారి ఆజ్ఞను నిర్లక్ష్యం చేసే వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె పేర్కొనడం భక్తుల్లో మరింత చర్చకు దారితీసింది. తెలంగాణలో బోనాల జాతరలో జరిగే రంగం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. విశ్వాసం, సాంప్రదాయం, సమాజానికి హెచ్చరిక, ఆధ్యాత్మిక సందేశం అన్ని కలిసిన అరుదైన ఘట్టం. గతంలో కూడా రంగంలో చెప్పిన కొన్ని అంశాలను భక్తులు తర్వాత జరిగిన పరిణామాలతో ముడిపెట్టి చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఏడాది ఈ కార్యక్రమంపై ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంది. అయితే ఇలాంటి భవిష్యవాణులు ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించినవి. వీటిని భక్తులు తమ తమ విశ్వాసాల ప్రకారం భావిస్తారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలుగా వీటిని పరిగణించలేము. కానీ సమాజం సన్మార్గంలో నడవాలని, ప్రకృతిని గౌరవించాలని, అప్రమత్తంగా ఉండాలని ఇచ్చే సందేశంగా చాలా మంది భక్తులు స్వీకరిస్తుంటారు.
రంగంలో వినిపించిన మాటలు నమ్మకం, భక్తి, సాంప్రదాయంతో ముడిపడి ఉంటాయి. వాటిని ఎవరు ఎలా అర్థం చేసుకోవాలనేది వారి వ్యక్తిగత విశ్వాసం. కానీ సమాజంలో మంచి పెరగాలి, అహంకారం తగ్గాలి, ప్రకృతిని గౌరవించాలి, ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలనే సందేశం మాత్రం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అందుకే బోనాలు ముగిసిన రంగంలో వినిపించిన మాటలు మాత్రం ఇంకా తెలంగాణ అంతటా మారుమ్రోగుతూనే ఉన్నాయి. మరో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం స్టే ట్యూన్ టు కంచల టీవీ స్టోరీ బోర్డ్.